బైబిల్ క్విజ్ తెలుగులో 36వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని కామెంట్ చేయడం ద్వారా కానీ, ఫోన్ చేయడం ద్వారా కానీ, మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు పంపించగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా అభ్యాసం చేయటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఇక 34 మరియు 35వ ఎపిసోడ్లలోని విజేతను ప్రకటిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 34వ ఎపిసోడ్ విజేత కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన కె భాస్కర్ గారు. అదేవిధంగా 35వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధాకర్. విజేతలిద్దరికీ మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున, ఈ కార్యక్రమంలో పాల్గొనుతున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. బలవంతుడైన దేవుని చేతిలో బాణములుగా మీరు ఎల్లప్పుడూ ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బైబిల్ క్విజ్ తెలుగులో 34 మరియు 35 ఎపిసోడ్లలో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారములు. బైబిల్ క్విజ్ తెలుగులో 36వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం, ఈ మాటలు పలికినది ఎవరు? ఈ ఎపిసోడ్లో మొత్తం 19 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, కుక్కలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె మొక్కలు తినును కదా. రెండో ప్రశ్న,
ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము. మూడో ప్రశ్న, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. నాలుగో ప్రశ్న, ఇవన్నీయు అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి? ఐదో ప్రశ్న, నా ఉదారత నీకు కడుపు మంటగా ఉన్నదా? ఆరో ప్రశ్న, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి? ఏడో ప్రశ్న, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడి. ఎనిమిదో ప్రశ్న, ఎవరైనను నాకు త్రోవ చూపకుంటే ఎట్లు గ్రహింపగలను? తొమ్మిదో ప్రశ్న, అవును గాని నా పొరుగువాడు ఎవడు? పదో ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోను వీక్షిస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి ఇలాంటి వీడియోలు మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు త్వరగా చేరటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలను దయచేసి లైక్ చేసి మీలాంటి ఇంకా అనేకులకు ఈ వీడియో చేరటానికి సహాయపడండి. మరియు మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాకు సహకరించండి. మీ విలువైన అభిప్రాయాలు ఈ వీడియోలను గురించి తెలియజేయడం ద్వారా మేము మరింత మెరుగ్గా పనిచేయడానికి సహకరించండి. పదో ప్రశ్న, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. 11వ ప్రశ్న, అది ఫలించినదా? సరే, లేని ఎడల నరికించి వేయుము. 12వ ప్రశ్న, ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలము. 13వ ప్రశ్న, నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. 14వ ప్రశ్న, ఇప్పుడు మీ యొద్ద
మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారు. 15వ ప్రశ్న, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన పక్షమున నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదను. 16వ ప్రశ్న, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? 17వ ప్రశ్న, ఏ గంట నుండి అతడు బాగుపడసాగెను? 18వ ప్రశ్న, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి. 19వ ప్రశ్న, ఈ దినము ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితిని. ఇవండి మొత్తం మీకు ఇచ్చిన 19 ప్రశ్నలు. మరలా జూలై నెల చివరి ఆదివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ తెలుగులో 37వ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు అందరికీ వందనములు. నమస్తే.